రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా జరిగాయి. నిర్దేశించిన సమయం కంటే ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి తరలివచ్చారు. విద్యార్థులకు తోడుగా తల్లిదండ్రులు వచ్చి ధైర్యం చెప్పారు. వేసవి దృష్ట్యా విద్యార్థుల కోసం పరీక్ష కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3415 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేశాకే పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతించారు. స్మార్ట్ వాచ్లు, క్యాలిక్యులేటర్లు, సెల్ ఫోన్లను పరీక్షా కేంద్రాల్లోకి నిషేధించారు. పలుచోట్ల పరీక్షా కేంద్రాలను కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమల్లో ఉంచారు. ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. కర్నూలు శ్రీచైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్ గా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయుడు అన్వర్ బాషా గుండెపోటుతో మరణించారు. పరీక్షా కేంద్రం వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఆయనను ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారు. వైఎస్సార్ కడప జిల్లా బి కోడూరులో 10వ తరగతి పరీక్షా కేంద్రంలో పాము కనిపించడంతో విద్యార్థులు భయపడి పరుగులు తీశారు. అధికారులు పామును చంపడంతో విద్యార్థులు యథావిధిగా పరీక్ష రాశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో లంక గ్రామాల విద్యార్థులు రేవులు దాటి పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో 2 కాళ్లకు దెబ్బలు తగిలిన విద్యార్థిని తండ్రి మోసుకుని వచ్చి పరీక్షా కేంద్రంలో వదిలిపెట్టారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఓ విద్యార్థి కాలు విరిగి నడవడం కష్టమైనప్పటికీ తల్లిదండ్రులు మరికొందరి సాయంతో చైర్లో కూర్చొని పరీక్షా కేంద్రానికి వచ్చాడు. విశాఖ కూర్మనపాలెంనకు చెందిన ఓ బాలిక కనతి హైస్కూల్ కేంద్రానికి వెళ్లాల్సి ఉండగా పొరపాటున గాజువాక పరీక్షా కేంద్రానికి చేరుకుంది. ఆమె పరిస్థితిని గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంటనే బైక్పై తీసుకెళ్లడంతో బాలికకు పరీక్ష రాసే అవకాశం లభించింది. విశాఖలో పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్థులకు సంపత్ వినాయక ఆలయ అధికారులు దేవుని వద్ద ఉంచిన పెన్నులను బహుకరించి ఆశీర్వదించారు.